గోదావరి నదిలో ఓఎన్జీసీ చమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. నదిలో నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి ఎగసి వస్తుంది. యానం దరియాల తిన్న కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటు చేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి జిల్లాలో ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. అందువల్ల వెంటనే ఈ గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం. మేము నిన్న రాత్రి వచ్చి ప్రజలందరికీ తెలియజేస్తాం. మీరు అక్కడ చూసినట్లయితే చూడండి, విపరీతమైన కింద నుంచి చూడండి, ఒకసారి ఎలా వస్తుందో లేదు ఒకసారి చూడండి, ఒకసారి దగ్గర చూపించడం. సార్ ఏంటి నిర్లక్ష్యం? ఒకసారి ఆలోచించండి. అక్కడ మేము నిన్న రాత్రి అయితే చెప్పడం జరిగింది, క్లోజ్ చేసేస్తాం, ఆఫ్ చేస్తాం అని చెప్పారు. అక్కడ చూడండి నిర్లక్ష్యం ఏంటంటే భయంకరంగా ఇంట్లో నుంచి చూసారా ఎలా ఒప్పుకుని ఎలా ఉంటుందో. సాధారణంగా చూసినట్లయితే ఇలా చూడండి, దగ్గరికి మీరు చూస్తున్నారండి, అసలు ఏం కంట్రోల్ అవ్వలేదు. మీరు పక్కనే ఉన్న ప్లేస్కి ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా కింద నుంచి అనేది వస్తుందో. దీన్ని ఎదుర్కొంటేనే అక్కడ ఎదుర్కొంటే పైప్ లైన్ అనేది ఉన్నాయి చూడండి, చాలా విపరీతంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక విపరీతంగా పైనుంచి వస్తున్నాయి. అసలు ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న మేము చెప్పడం, మీడియాకి అందరికీ చెప్పడం జరిగింది. అసలు చాలా దారుణంగా చూడండి మీరు ఎలా పొంగుతుందో కింద నుంచి. ఇది చాలామంది ఏదో ఫేక్